వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. జనతా గ్యారేజీకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఒక సినిమాను తలపించే విధంగా ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే అందరూ జనతా గ్యారేజ్ అంటూ మరొకసారి బీఆర్ఎస్ భవన్కు వెళ్తున్న పరిస్థితులు కనబడుతుంది. ఇక ఇంకోవైపు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై మరో యుద్ధం చేయాల్సింది తప్పదు అంటూ కూడా మరికొంతమంది వాదిస్తూ ఉంటే ఇటు విశ్లేషకులు, మేధావులు, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మేధావులందరూ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న కీడు విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మరికొంతమంది కూడా వాదిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఓ పక్కన హైడ్రా, మరో పక్కన మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్రాన్ని వల్లకాడు చేసేస్తున్నారు అనే అంశం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ఎపిసోడ్లు ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ప్రధానంగా కూడా ఈరోజు ఒక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విధ్వంసకాండ అనుకోవచ్చు, లేకపోతే మరేదైనా అనుకోవచ్చు, దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు హైడ్రా గురించి మరే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇది మన ప్రజా వెలుగు పేపర్. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన బ్యానర్ ఐటమ్ను తీసుకొచ్చిన ఏంటి అనేది కూడా మనందరం కూడా చూడండి. చి రేవంత్ రెడ్డి ఇదేనా మార్పు అంటే అంటూ కూడా ప్రధానమైన టైటిల్ ఒకసారి చూడొచ్చు. చి రేవంత్ రెడ్డి ఇదేనా మార్పు అంటే ఏంది తెలంగాణలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై హుక్కుపాదంతోని మార్పు 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 అనే పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా వల్లకాడు చేస్తున్నారు. చాలామంది జీవితాలను కూడా ఆగమాగం చిందరవందరు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఇప్పుడు ఇక్కడ హైడ్రా పేరుతోనైనా, మూసీ సుందరీకరణ పేరుతోనైనా మధ్యతరగతి పేద ప్రజలకే తప్ప ధనవంతులకు, రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు, లేకపోతే వ్యాపార వర్గాలకు ఎక్కడా కూడా నష్టం జరగట్లేదు. కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలే. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు, లేకపోతే మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వాళ్ళు, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నష్టం తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలు వీళ్ళకి నష్టం తప్ప ఎక్కడెక్కడనో కోట్లాను కోట్ల రూపాయలు తెచ్చుకున్న ధనవంతులకు లేదు. కేవలం పొట్టకూటి కోసం హైదరాబాద్కు వచ్చిన పేద బిడ్డలకు మాత్రమే ఈరోజు హైడ్రా అయినా, మూసీ సుందరీకరణ అయినా ప్రధానంగా కూడా దెబ్బపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో వాస్తవ కథనాలను ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నేను ప్రధానంగా కూడా చాలా అంశాలను రాసుకొని వచ్చిన ఒకసారి చూడుర్రి. చి రేవంత్ రెడ్డి మార్పు అంటే ఇదేనా, చెప్పకుండా మా ఇల్లులన్నీ కూలగొడుతున్నారు, మాకు న్యాయం కావాలి, ఏరికోరి కాంగ్రెస్కు గోరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, ఏరికోరి కాంగ్రెస్కు గోరి. ఏం జరిగింది అసలు అంటే ఒక్కసారి ఇది చూడుర్రి. కాంగ్రెస్ 10 నెలల పాలనపై రహస్య నివేదికలు అధిష్టానానికి చేరాయా, గ్రేటర్ ఎన్నికలలో పార్టీ అడ్రస్ గల్లంతంటూ నివేదికలలో కీలకమైన అంశాలను కాంగ్రెస్ పెద్దలు ప్రస్తావించారా, రేవంత్ సొంత ప్రయోజనాల కోసమే పార్టీని పనంగా పెట్టారంటూ రాహుల్ గాంధీ ముందు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారా, అధిష్టానం అంచనాలు కూడా తారుమారు అవుతాయా, రాహుల్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అవుతుందా, గ్రేటర్ ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు వచ్చినా వ్యతిరేకమని స్పష్టమని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు చెప్తున్నాయా అంటే అవుననే సమాధానం ఏర్పడింది. తెలంగాణలో డామిట్ కథ అడ్డం తిరిగిందా, హైడ్రా మూసీ నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా, తెలంగాణ కాంగ్రెస్ను హైడ్రా అడలెత్తిస్తుందా, సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు గందరగోళానికి గురి చేస్తున్నాయా, హైడ్రా అడలెత్తుతూ ఉంటే ఇప్పుడు మూసీ ముచ్చెమటలు పట్టిస్తుందా, మూసీ జోలికి వెళ్ళిన సీఎం రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ ఏరికోరి గోరి కడుతున్నారా, మూసీ హైడ్రా నిర్ణయాలపై కాంగ్రెస్ నేతల గగ్గోలు పెడుతున్నారా, హైదరాబాద్ పేదల ఆర్తనాదాలు ఢిల్లీకి తాకాయా, ఒక్కో సీన్ ఒక్కో క్లిప్తో ఢిల్లీకి రిపోర్ట్లు వెళ్ళాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు ఏం జరిగింది అని క్లియర్ కట్గా మీకు రాసుకొచ్చిన ఒకసారి చూద్దాం. ఎక్కడ విన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా 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 హైడ్రా. కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఇదే పేరు, ఎక్కడ విన్నా ఇదే పేరు, ఎడ మాట్లాడినా ఇదే పేరు. చెట్టు కింద, బట్ట కింద, ఇల్లు కింద, బాయికాడ, రోడ్డు మీద, సైకిల్ మీద, ఆటోలో, బస్సుల్లో, స్కూటర్లో, కారుల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి నోట్లల్లో మెదిలేది ఏంది అంటే హైడ్రా 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 హైడ్రా.
ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైందా అంటే లేదు. హైడ్రా తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా హైడ్రా గురించి హైడ్రా 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 అంటూ జపం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ హైడ్రా పరిస్థితి ఏంది? హైడ్రా 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 కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అవును, ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ప్రజలను, మరీ ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాల సమీపంలో నివాసాలు నిర్మించుకొని ఉంటున్న ప్రజలను వెన్నులో వణికి పుట్టిస్తుంది. ఆయా ప్రాంతాల ప్రజలలో గుండెలలో హైడ్రా బుల్డోజర్ పరిగెత్తిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరంపైకి తీసుకువచ్చిన హైడ్రా ఇప్పటికే పలు ప్రాంతాలలో భారీ నుంచి చిన్నపాటి ఇళ్లను కూడా నీలమట్టం చేసేసింది. బాధితులు మొత్తుకుంటున్నా, వేడుకుంటున్నా, ఆర్తనాదాలు పెట్టినా ఏమాత్రం తగ్గేదే లేదంటూ హైడ్రా బుల్డోజర్లతో సామాన్యుల ఇళ్లను సైతం కూల్చివేయడంతో ఎంతో మంది పేదలు రోడ్డున పడ్డారు. దాంతో హైడ్రా అంటే చాలు హైదరాబాద్ ప్రజలు షేక్ అవుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా అలజడితో రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా బాధితులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తూర్పారా పడుతున్నారు. అంతేకాదు, మూసీ వ్యవహారం కూడా హాట్ టాపిక్గా మారింది. దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న మూసీ పరివాహక ప్రాంత ప్రజలను సుందరీకరణ పేరుతో ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతేకాదు, అనుకున్నదే తడువుగా కూడా మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వేలు చేపట్టింది. మార్కింగులు వేయడం సంచలనంగా మారింది. ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వంపై కట్టలు తెంచుకునే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలను అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. కొన్ని ప్రాంతాలలో అధికారులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. కొందరు ఆత్మహత్య ప్రయత్నించారు. ఇంకొందరు తమను చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకొని రేవంత్ రెడ్డి అధికారులను మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఖాళీ చేయించాల్సిందే అని మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇంకేముంది, పేదల ఆర్తనాదాలన్నీ కూడా ఢిల్లీకి తాకినాయి. దీంతో కథ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది, అడ్డం తిరిగింది. అసలు వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనుకోని పరిస్థితులలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫలితంగా తెలంగాణలో గెలుపు దేశ కాంగ్రెస్కు కాస్త ఊపిరిపోస్తుంది. చూస్తుండగానే 10 నెలల పాలన గడిచిపోయింది. కానీ ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ సంకటంగా మారాయి. మరీ ముఖ్యంగా హైడ్రాతో జనాలను వణికిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే హైడ్రాతో కాంగ్రెస్ను షేక్ చేస్తున్నారు. రేవంత్ ఏకపక్షంగా తీసుకున్న ప్రక్షాళన వ్యవహారం కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేకున్నా చిన్న చిన్న పొరపాట్లతో 10 ఏళ్ళు కావడంతో కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇలాంటి పరిస్థితులలో మంచి పాలన అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని వరుస వివాదాలను నిర్ణయాలతో ప్రజలను తలంటించుకుంటుంది. ఏంది అంటే కొరివితో తలగోక్కున్నంతగా పనిచేస్తుంది. ఆయా పరిణామాలు కాంగ్రెస్లోనే కలకలం రేపుతున్నాయి. ఇక సీనియర్ల నుంచి జూనియర్ల వరకు, జూనియర్ల నుంచి సీనియర్ల వరకు, మంత్రుల నుంచి నేతల వరకు కూడా రేవంత్ నిర్ణయాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మూసీ విషయంలో అయితే తీవ్ర అసంతృప్తి వెలగక్కుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే హైడ్రా వ్యవహారంలో చాలా మంది సీనియర్లు, మంత్రులు గుర్రుగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మూసీ ప్రాంత ప్రజల జోలికి పోవడంతో మరింత సీరియస్ అవుతున్నారు. ఫలితంగా మూసీ వ్యవహారం కాంగ్రెస్కు ముచ్చెమటలు పడుతున్నాయి. మూసీ ప్రాంతాల జోలికి వెళ్ళి ఏరికోరి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గోరీ కడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డి పరిస్థితులలో మార్పు లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కొందరు ఇక్కడి నేతలు, తెలంగాణ ప్రాంత నేతలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో రేవంత్ పాలనపై రిపోర్ట్లు, ప్రజాభిప్రాయాలను కూడా ఢిల్లీకి పంపించినట్లుగా రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నాయి. హైడ్రా నుంచి మొదలు మూసీ పేదల ఆర్తనాదాల వరకు ప్రతి సీన్, ఒక్కొక్క క్లిప్, ఒక్కొక్క యాంగిల్ అనే విధంగా నివేదిక సమర్పించారట. పనిలో పనిగా 10 నెలల రేవంత్ పాలనపై రహస్య నివేదికలన్నీ కూడా ఢిల్లీకి చేరాయట. ఇక రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు పేదలకే కాదు కాంగ్రెస్కు కూడా శరఘాతంగా మారుతున్నాయని మొత్తుకుంటూ రిపోర్ట్లు అందజేశారంట. త్వరలో రాబోయే గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ను ఖతం చేసేలా నిర్ణయాలు ఉన్నాయంటూ, గ్రేటర్ ఎన్నికలలో పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమనేలా కీలక అంశాలతో రిపోర్ట్లు వెళ్లడం కాకారేపుతుంది. గ్రేటర్ ఎన్నికలే కాదు, ఇక తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా వ్యతిరేకత స్పష్టమంటూ కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు తేట తెలం అవుతుండడంతో కాంగ్రెస్ ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని పనంగా పెట్టారంటూ కొందరు సీనియర్లు రాహుల్ ముందు ముఖ్యమంత్రి చిట్టా విప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాజు విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ నడవగా, ఇప్పుడు హైడ్రా, మూసీ సుందరీకరణ అంటూ తీసుకున్న నిర్ణయాలు అధిష్టానం మరింత సీరియస్గా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రేపో మాపో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీకి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ చూడొచ్చు. ఇది అంటే మొత్తానికి మూసీకి సంబంధించి
ప్రజా వెలుగు దినపత్రిక. నేను మొత్తం రాసుకొచ్చిన ఎపిసోడ్ ఇది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు క్లియర్గా కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకు చర్చించుకోవాలంటే దీంట్లో ప్రధానంగా ఉంది మూసీ సుందరీకరణ, దానితో పాటు హైడ్రా పేరుతోని ఈ రెండు పదాలు యావత్తు తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా ఒకటే చర్చ. హైదరాబాద్లో హైడ్రా ఏంది, జిల్లాలకు హైడ్రా వస్తుందంట కదా. మూసీ సుందరీకరణ పేరుతోని మూసీ పరివాహక ప్రాంత బిడ్డలను రోడ్డు మీద వేస్తున్నారంట కదా, వాళ్ళ ఇంటికి మార్కు పెడుతున్నారంట కదా, కూల్ చేస్తున్నారంట కదా. ఇది ప్రతి చోట కూడా చర్చ కొనసాగుతుంది. రేవంత్ అడ్డగోలు నిర్ణయాలతోని ఈ తెలంగాణ ప్రాంతం చాలా దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎవరు ఏమనుకున్నా, అవునన్నా కాదన్నా నిజమండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రేవంత్ ప్రభుత్వాన్ని సమాధి చేయకపోతే, రేవంత్ ప్రభుత్వాన్ని కట్టడి చేయకపోతే, రేవంత్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలన వద్దు అనే విధంగా మన నిర్ణయాలు తీసుకోకపోతే రేపు మన చేతుల పెట్టుకోవడానికి చిప్ప కూడా మిగిల్చడినే. మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ 4 ఉదాహరణలు చెప్తా. ఇది ప్రతి సామాన్యమైన పేద వర్గాలకు సంబంధించిన ప్రతి బిడ్డకు తెలిసిన విషయం. 3 చెప్తా, ఒక్కసారి వినండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక వ్యక్తి ఎవరు, ఇతను హైడ్రాకు సంబంధించి 2 కుటుంబాల గురించి చెప్తా. హైడ్రాకు సంబంధించిన ఒక కుటుంబం తన గ్రామంలో 6 ఎకరాల భూమిని అమ్మింది. దాదాపుగా 6 కోట్ల రూపాయలకు విలువ చేసే భూమిని అమ్మి హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకున్నారు. అది ఇప్పుడు FTL పరిధిలో బఫర్ జోన్లో ఉంది అంటూ కూల్చేశారు. అక్కడ భూమి పోయింది, ఇక్కడ పూర్తి స్థాయిలో తన జీవితం ఆగమైపోయింది. ఇంకొక అతను ఏంది అంటే తన తల్లి భార్య వచ్చిన కట్నంతో పూర్తి స్థాయిలో ఒక బిజినెస్ పెట్టిండు. బిజినెస్ పెట్టడంతో అది FTL బఫర్ జోన్లో ప్రభుత్వ భూమిలో ఉందంటూ దాన్ని కూల్చేశారు. దాదాపుగా ఇక్కడ ఎంత లేదన్నా 30 లక్షల రూపాయలు లాస్ అయిపోయారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే బలైపోతున్నారు ఇక్కడ. ఇంకా అంతకు మించి ధనవంతులు, సిరి ధనవంతులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, లేకపోతే రాజకీయ ప్రముఖులు కావట్లేదు. కేవలం ఎన్కన్వెన్షన్ అనేది నాగార్జునకు సంబంధించి వ్యక్తిగత కక్షతో కూల్చేశారే తప్ప దీంట్లో వేరే కోణం లేదు. ఒకటి, ఎన్కన్వెన్షన్ కూల్చడానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నాగార్జున అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. రెండోది, అదే ఫంక్షన్ హాల్లో రేవంత్ రెడ్డి యొక్క కూతురుది ఎంగేజ్మెంట్ అయింది. మరి పెళ్లి విషయంలో ఇవ్వలేదా, ఏం జరిగింది అనేది మనకు తెలియదు. దాంతోపాటు నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బాహాటంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇంతలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం. ఎన్కన్వెన్షన్ కూల్చివేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రాయి కాదు కదా, ఒక ఇటుక కాదు కదా, ఒక సలాకు కాదు కదా, ఒక రేకు కాదు కదా, ఏది తీసి పక్కన పెట్టలే. కూల్చినట్టుగానే ఉన్నది. అంటే ఒకసారి ఆలోచించండి. పోనీ వాళ్ళు దాన్ని మళ్ళీ సుందరీకరణ చేసిరా అంటే లేదు, జిహెచ్ఎంసీ పోయిందా అంటే లేదు. అంతా ఏం జరుగుతుందంటే గోవిందం. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలని ఈరోజు మూసీ పేరుతోని రేవంత్ పాలనపై ఎట్లా తిడుతున్నారు తెలుసా. ఇగో ఇక్కడ నేను పెట్టిన టైటిల్ ఈ తల్లి అన్నది ఏమన్నది తెలుసా. ఛీ, రేవంత్ రెడ్డి పాలన అంటే ఇదా, ఛీ రేవంత్ రెడ్డి మార్పంచి ఇదా, చెప్పకుండా మా ఇల్లులు అన్ని కూలగొడుతున్నావు కదా బిడ్డ, నీ సంగతి చెప్తా అంటున్నారు. ఈ కుటుంబాలు ఎంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నాయో తెలుసా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చూడట్లే, వ్యక్తులను చూడట్లే, పార్టీని చూడట్లే. కానీ కాంగ్రెస్ పార్టీని గనక సమాధి చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అబ్బబ్బబ్బా, ఇక దాన్ని చూడవశం కాదు. భవిష్యత్తులో చూడుర్రి, ఏ ఎన్నికలలో కూడా పార్టీ నేను పలానా కాంగ్రెస్ పార్టీని నిలబడుతున్నా అని ఎవడన్నా ఊళ్ళల్లో అడుగు పెడితే వాని బట్టలు ఇప్పకపోతే నన్ను అడుగురు. బాజాప్తగా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్టు ఇక్కడికే కాదు, యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా ఒక్కసారిగా ఉద్యమం వైపు నడిపించింది. నిన్న ఒక 8 మంది మేధావులు, నేను మేధావులే అంట, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, ఎప్పుడు కూడా బయటి ప్రపంచంతో మాట్లాడరు. వాళ్ళు పుస్తక రచన చేస్తూ ఈ ప్రపంచం మీద జరుగుతున్న, ఈ తెలంగాణ మీద జరుగుతున్న, భారతదేశం మీద జరుగుతున్న ఏంది అంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సమస్యలన్నింటిని కూడా మాట్లాడుతూ ఆర్టికల్స్ రాస్తూ రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ఒక్క మాట అన్నారు, నేను ఎప్పటికీ ఇదే వైఆర్టీవీలో మొత్తుకుంటా ఉంటా. ఏమని అంటే, అన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఏమని అనేది కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వినండి. వైఆర్టీవీ వేదిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే వరంగల్ జిల్లా సీకేఎం కాలేజ్ దగ్గర నుంచి అక్కడ ఏంది పోచమ్మ మైదాన్ నుండి సర్కిల్ నుంచి కారులో ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను చాలామంది కూడా అందులో ఉన్నాం. ఆయన ఒక మాట అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడుతూ ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాదు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ 10 ఏళ్ళ మళ్ళొక్కసారి మన ప్రాంతం కోసం పోరాటం చేయాల్సిన రోజులు వస్తాయని చెప్తే సేమ్ ఎగ్జాక్ట్గా అదే మాట నిన్న ఆ మేధావులు చెప్పిళ్ళు. నువ్వు మాట్లాడే దాంట్లో తప్పులేదు, నువ్వు చేసే ఉద్యమంలో తప్పులేదు, జర్నలిజం కరెక్ట్గా చేస్తున్నావు. తెలంగాణలో గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం
తప్పులను ఎత్తి చూపడం నీ నైతిక బాధ్యత, తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల నేను నిలబడడం నీ ఖచ్చితమైన మార్గం అంటూ కూడా చెప్పిను. వాళ్ళు చాలా అవసరం అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేది చాలా అవసరం, కోరుకుంటున్నది అని కూడా చెప్పిను. ఇక ఇంతటితో నాగిందా? ఇక్కడితో నాగలే. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న అరాచక పాలన ఎంత దరిద్రంగా ఉంది అంటే, ₹1 కాదు, ₹2 కాదండి బాబు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటువైపు చూసినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కొనబడుతుంది. ఆ అంశాన్ని మీరు ఎటువైపు ఎట్లనన్నా చూడురి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీకు ఒక చిన్న ఎపిసోడ్ను తీసుకొస్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మన వైఆర్టీవీకి సంబంధించి మనం పేపర్ కూడా పూర్తి స్థాయిలో బయటికి తీస్తాం కదా, ప్రజా వెలుగు పేపరు. ఒకసారి చూడండి, ప్రతి అక్షరాన్ని కూడా పొల్లు పోకుండా రాసుకొని వచ్చిన ఒక్కసారి దీన్ని చూడాలి. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక్కసారి ఇదంతా చూద్దాం. దీనికంటే ముందు తెలంగాణలో జరుగుతున్న ఒక అంశాన్ని చూడాలి. ఇది ఒక్కసారి దీన్ని చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుందా? ఒక్కసారి నేను ఎక్కడ రాసినా ఏం రాసినా అనేది క్లియర్ కట్గా చూడండి. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. అక్షరాల 650 కోట్ల రూపాయలలో పొంగులేటి ఫ్యామిలీ ఉన్నది. అక్షరాల 1300 కోట్లు 9 నెలల్లో మంత్రి పొంగులేటి సంపాదన క్వశ్చన్ మార్క్. స్వల్పకాలంలోనే అన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడనేది ప్రధానమైన అంశం. మంత్రి ఆస్తులపై ఈడీ ఫోకస్ దేనికి సంకేతం అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటింది. దాంతోపాటు 10 నెలలు నడుస్తుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు సంగతేమో కానీ అధికార పార్టీ మంత్రుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యమైన మంత్రులలో ఒకరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడిచిన 9 నెలల సమయంలో 1300 కోట్లు సంపాదించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇది గాంధీ వర్గాలలో కూడా బాగానే వెనకేసుకుంటున్నారనే గుసగుసలుగా వినబడుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే తనయుడు హర్షారెడ్డి 9 నెలల సంపాదనపై ఆరోపణలు వినపడుతున్నాయి. ఈయననా ఇంకో మంత్రా తెలియదు కానీ పూర్తి స్థాయిలోనట దాదాపుగా ఏంది అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. ఇక్కడ ఢిల్లీకి కూడా కొన్ని 100 కోట్ల రూపాయలను పంపించాడు అనే అంశం కూడా కనబడుతుంది. దానికి సంబంధించి ఒక్కసారి చూడండి, అసలు వాస్తవం ఏందో చెప్తా. ఇక్కడ ఈ 650 కోట్లకు సంబంధించిన ఏంది అంటే ఢిల్లీకి పంపించిండనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఈడీ ఒక స్పష్టమైన ఆదేశాలతోని ఈడీ దగ్గర పక్కా సమాచారంతోని 600 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించిండు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు అనేది తెలవాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ పొంగులేటి ఫ్యామిలీ టీడీఎస్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి ఫ్యామిలీ ఉన్నది. బోగస్ కంపెనీలతోని టీడీఎస్లో అవకతవకలు జరిగింది. ఈడీ ఎంట్రీతో బయటపడ్డ సంచలన నిజాలు. హైదరాబాద్ ఖమ్మంతో సహా ఏకకాలంలో 15 చోట్ల 16 బృందాలు రైడ్ చేసినాయి. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా జరిగింది. పొంగులేటి ఇంటికి డబ్బులు లెక్కించే మిషన్లు 650 కోట్ల అవకతవకలపై ఈడీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ ఆలోచించాలి, ఒక మంత్రి సంపాదన కేవలం 10 నెలల కాలంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇది నా ప్రశ్న. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. అరే మనం ఉండడానికి ఇంటికి రెంట్ కట్టడానికి చచ్చిపోతున్నాం, నిత్యావసరాలకు చచ్చిపోతున్నాం, ఈఎంఐలు కట్టలేక తల ప్రాణం తోకకొస్తుంది. ఏదైనా మన దరిద్రం ఉంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకో, ఆ నెల జీతం అంటే పోతుంది. మరి వీళ్ళకి ఇన్ని వందల కోట్లు ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో ఏమన్నా మనీ ప్లాంట్ ఉన్నదా? మొత్తం పైసలు కాసే ఏమన్నా బంగారు గనులు ఉన్నాయా? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా అదేంది అక్షయ పాత్ర లెక్క అలా 100 రూపాయలు నోటెత్తే మొత్తం అక్షయ పాత్ర నిండినట్టు కోట్ల రూపాయలు అవుతున్నాయి? లేకపోతే అక్షయ పాత్రలో వేసినట్టుగా ఒక బంగారు కాయిన్ వేస్తే 100 బంగారు కాయిన్లు వస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపాదన అంటే మన తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారు. అంటే మన సంపదను కొల్లగొడుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక దీంతో పాటు వీళ్ళ అరాచకాలు మామూలుగా ఉన్నాయండి. ఏంది తక్కువ? అక్షరాల 1,50,000 కోట్లకు సంబంధించి మూసీ సుందరీకరణ అంటే దొబ్బితింటాలు. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 77,000 కోట్లు 77,500 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసిలు. దాంతో ఇక్కడ 1,100 కోట్లకు సంబంధించి ఇక్కడ ఏంది ఫార్మాసిటీ పేరుతోనే అక్షరాల 10,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా దొబ్బి తింటాలు అని చెప్పడానికి నేను అది రాసుకొచ్చిన. రైట్, ఇక ఏం జరిగింది తెలంగాణలో ఒక్కసారి చూద్దాం. తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ చూడుర్రి. ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక జబర్దస్త్గా రాసుకొస్తున్నా. తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ రండి, సమస్యలు చెప్పడానికి నేతల పిలుపు. క్యూ కట్టిన హైదరాబాదితులు, సమస్యలు వింటున్న నేతలు. తెలంగాణ భవన్కు హైదరాబాదితులు కూల్చివేతల నేపథ్యంలో కన్నీటి పర్యతమైన హైడ్రా కూల్చివేతలతో సంబంధించి
కూల్చివేతలలో మనోవేదనకు గురవుతున్నామని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా తెలంగాణకు భవన్కు వచ్చి అక్కడ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, దాంతోపాటు అక్కడ నేతలందరికీ కన్నీటి పర్యంతంగా కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడండి అన్ని పేపర్లలో ఇది తెలంగాణ జనతా గ్యారేజ్, ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడను. మూసీలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం, హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తుంది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ మా తలుపులు తెరిచే ఉంటాయి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బరువెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీస్కు మూసి హైడ్రా కూల్చివేతల బాధితులు, పిల్లలతో సహా తరలి వచ్చిన కుటుంబాలు, గోడు వెలబోసుకుంటున్న మహిళల కన్నీళ్లు, చెలించిపోయిన హరీష్ రావు సబిత కంటతడి, న్యాయ సాయం చేస్తామని హామీ. బుల్డోజర్ పాలనపై రాహుల్ ఏం చెప్తారు? మూసీపై అఖిలపక్ష భేటీ పెట్టాలి హరీష్ రావు. మూసీ ప్రాంతాలలో నేడు బీఆర్ఎస్ పర్యటన, ఫోన్ చేస్తే బుల్డోజర్ల కంటే ముందు మేమే వచ్చేస్తామంటూ సబితా ఇంద్రారెడ్డి. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యటమవుతున్న బాధితులండి. చాలా బాధాకరమైన విషయం, నిజంగా చెప్తున్నా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, మనిషిని బ్రతికుండగానే చంపేసిండు యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇది సాక్ష్యం. ఒక మనిషి రూపంగా బ్రతికి ఉండి చనిపోయిండు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చూడండి, కరుణ లేని కాంగ్రెస్ సర్కారు ఎక్కడ తమ ఇళ్లను కూల్చుతుందోనన్న భయంతో 4-5 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా కంటికి మంటికి దార ఏడుస్తూ వణుకుతున్న మూసీ నిర్వాసిత బాధితులు తెలంగాణ జనతా గ్యారేజ్ అయిన తెలంగాణ భవన్ను శనివారం తండోపతండాలుగా తరలివచ్చారు. కంటికి రెప్పై కాపాడుకునే బీఆర్ఎస్తోనే తమకు భరోసా దొరుకుతుందన్న నమ్మకంతో బరువెక్కిన గుండెలపై పిల్లా పాపలను ఎత్తుకొని ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఎదుట తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యటమవుతున్నారు. వారి దుఃఖాన్ని చూసి చెల్లించిపోయిన హరీష్ రావు, సబిత సైతం కన్నీటి పర్యటమయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితుల ఆక్రందన ఆశాంతం విని భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని, బాధితులపైన పైసా భారం పడకుండా న్యాయ సాయం అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ భవన్లో బాధితుల గోడు విని భాగోద్వేగానికి గురవుతున్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే నిన్న కూడా నిజంగా అక్కడ చూసిన సన్నివేశాన్ని నేను చెప్తా ఉన్నా, చాలా బాధాకరమైన విషయం అండి. ఏ తల్లి కన్నా బిడ్డలో అంటాం కదా మనం, ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు, ఎవరికన్నా ఏమైనా అయినప్పుడు, ఏదైనా అయ్యి చనిపోయినప్పుడు ఏ తల్లి కన్నా బిడ్డలో అంటాం కదా. ఇప్పుడు నా తెలంగాణ కన్న బిడ్డలు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఆవేశపడుతున్నారు. లేరు ఇక్కడ కన్నీళ్ళు. మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మాట అనేది, తెలంగాణ ఆడబిడ్డల నుంచి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తలేవు, రక్తపు చుక్కలు వస్తున్నాయి అన్నగా. యాస్టీజ్గా ఇప్పుడు అదే జరుగుతుంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి. కంటి మీద కునుకు లేదు, తిన్న తిండి అసలు తిండి బంద్ చేసి ఇప్పటికి 4-5 రోజులు అవుతుందట. భయం అవుతుందట, ఏ అర్ధరాత్రి ఏ బుల్డోజర్ వస్తుందో, నన్ను ఇళ్ళనే సమాధి చేస్తుందో, నా బిడ్డల పెళ్లిళ్ళ కోసం ఉన్న ఇల్లును తాకట్టు పెట్టబడితే, ఇల్లును కూల్చబడితే, నా బ్రతుకును చెమటోర్చి 40 సంవత్సరాల కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటుని ఈరోజు కూల్చేబట్టే, అనారోగ్యంతో ఇంట్లుంటే మీ ఇల్లే మాకు దిక్కయే, అయ్యో నాకు క్యాన్సర్ వచ్చింది, అయ్యో నాకు కిడ్నీల మార్పు వచ్చింది, అయ్యో నాకు గుండె జబ్బు వచ్చింది, ఈ ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదాయే, ఇప్పుడు నడి రోడ్డు మీద పడి నేను చచ్చిపోవాలా అంటూ మూసి పరివాహక ప్రాంత బాధితులు కన్నీళ్లు పెడతా ఉంటే వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకపోయినా. నేను నిజంగా చెప్తున్నా కదా. దాంతోపాటు హైదరాబాద్ బాధితుల పరిస్థితి కూడా అదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తెలంగాణలో సమస్యల విస్ఫోటనం జరుగుతున్నది. ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కన్నీటి ఆక్రందనలు, ఆక్రోధాలు. నా భాషలో చెప్పాలంటే అవి కన్నీటి సుక్కలు కాదు, రక్తపు సుక్కలు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతకం, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొందబెట్టాలి, బాజాప్తుగా బొందబెట్టాలి. మనం కాటికి పోకముందుకే ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెడదాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఉన్నది మన ఇంట్లో ఆడబిడ్డలో, మన అక్కనో, మన చెల్లెనో, మన అమ్మనో, మన కుటుంబమే ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి అందరూ గుండె మీద చేసుకొని ఆలోచించుకోరి. ఈ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 6 కాలం కష్టపడి కట్టేది ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు వెనకటి పెద్దలు. ఈరోజు ఆ 2 పరిస్థితులలో ఒకటి మన కండ్ల ముందు జరుగుతున్నది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు తెలంగాణ గ్యారేజో, లేకపోతే తెలంగాణ భవన్కి వచ్చిర్రనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిర్రంటే ఏ దిక్కు లేదండి వాళ్ళకు. బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా అని చెప్తారు సన్నాసులు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి సెంట్రల్లో అధికారంలో ఉంటుంది. ఏం గడ్డి వీక్తుర్రా ఒక్కొక్కడు.
10 మంది 8 మంది 10 మంది ఎమ్మెల్యేలు గజ్జి వీక్తున్నారా? ఏం చేస్తున్నారు? మీ సెంట్రల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేరా? చెప్పత్తలేదా? 2 కేంద్ర మంత్రులు వాళ్ళైతే గెలవ ముందుకు రంజిత్ 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 గెలిచినాక హలో ఫోన్ ఎత్తుతలేరు. ఈ హైడ్రా బాధ్యతలను కల్పిద్దామని బాధ, ఆవేదన, ఆక్రందన, కాళ్ళ మీద పడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ నా తల్లే ఉండి నా కుటుంబమే ఉంటే నేను ఎంత బాధపడతానో అంతే బాధ అవుతుంది. ఫోన్ ఎవడెత్తుతలేడు. ఎంత బలుపుల మదాలు వచ్చినాయంటే మామూలు కాదు. అరే వీళ్ళని కలిపియాలి కదా, ఖచ్చితంగా ఆపాలని. ఇగో బీఆర్ఎస్కు సంబంధించి వీళ్ళకి నిజంగా సెల్యూట్ చేస్తా. ఒక్క మాట చెప్పగానే హైదరాబాదీతులు అందరూ పోయిరు, కలిసిళ్ళు, టైం ఇచ్చిళ్ళు. ఇది కదా మంచితనం అంటే. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన దోస్తైనా, స్నేహితుడైనా, కుటుంబం ఎవరైనా అంటాం. మరి వీళ్ళు ఘోరమైన ఆపదలను, జీవన్మరణ పోరాటం వీళ్ళది. నిజంగా చెప్తున్నా, బ్రతికి ఏందంటే రూపంగా బ్రతికి ఉండి సచ్చిన శవాల లెక్క అంటాం చూడు, అట్లా అయిపోయింది వీళ్ళ జీవితాలు. వీళ్ళ కంటతడి కాదండి, వాళ్ళ కష్టార్జితం అండి. ఎవరినో ముంచి ఈ లఫుట్గా లేరు. ఇగో ఈ లఫుట్గా లేడవే, ఈ లఫుట్గాళ్ళ లెక్క, ఈ దొంగల లెక్క, ఈ లంగల లెక్క 100 కోట్ల రూపాయలు సంపాదించుకోలే. ఈ దొంగల లెక్క మందిని దోసుకోలే, తెలంగాణ సంపదను దోసుకోలే. వాళ్ళ యొక్క చెమట 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 చుక్కని కష్టార్జితంగా మార్చుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు వాళ్ళ జీవితాలని ఆగం చేసిర్రు. చూడు పాపం అనిపిస్తుంది నాకు. ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కానీ జర్నలిజం ఉన్నది. ఫోన్ చేసిర్రు, ఏ క్షణం ఫోన్ చేసినా ఎక్కడికైనా వస్తానని చెప్పిన ఖచ్చితంగా పోతా. వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు అన్నీ తీసుకొస్తాను, చూపెడతాను. ఇగో చూడుర్రి, రోజు తక్కువలో తక్కువ మీరు చూడరు, తెలంగాణ ప్రాంతంలో మొత్తం హైదరాబాదీతులకు సంబంధించి ఉంటాయి మన దగ్గర. మొత్తం వాళ్ళనే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు మామూలుగా లేవు. ఎక్కడికి పోయినా ఒకటే బాధ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో జరుగుతున్న రాక్షస పాలన, రేవంత్ రెడ్డి రాక్షస పాలన. ఇది ఎంత తొందరగా బొందబెట్టాలంటే అంత తొందరగా బొందబెట్టాలి, లేకపోతే మన బతుకులు ఆగం చేస్తుంది. ఇక చూడుర్రి, హైదరాబాద్తోనే ముగ్గురి బలవన్మరణం అంటూ చూడొచ్చు. ఇల్లు కూలుస్తారనే బుచ్చమ్మ ప్రాణం ఇడిసింది. పేదలను పొట్ట పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలకు ముందే ప్రత్యామ్నాయం చూపాలి. గాంధీ దవాఖాన వద్ద బుచ్చమ్మకు హరీష్ రావు నివాళులు అంటూ కూడా చూడొచ్చు. ఏంది అంటే ఈ హైడ్రా, ఇప్పుడు నేనే ఉన్నా అన్న, నేను చెమట 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 కష్టపడ్డా. నాకు 20,000 వస్తున్నాయో, 30,000 వస్తున్నాయో, 50,000 వస్తున్నాయో, ₹1,00,000 వస్తున్నాయి కావచ్చు. అట్లా వస్తే దాంట్లో ఈఎంఐలలో ఒక 30,000 40,000 ఇల్లు అయితే తీసుకుంటాం కదా, డౌన్ పేమెంట్ కట్టి 5 లక్షలు 10 లక్షలు ఉండడానికి ఆ రెంట్లు కట్టలేక ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఈఎంఐలు అన్నీ కట్టిన మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇల్లు కూలిస్తే నా బాధ ఎట్లుండాలి? బతుకుంటానా నేను? సచ్చిన శవం లెక్క అయిపోతుంది. ఈరోజు హైదరాబాదీతుల పరిస్థితి అదే. మరి ఆ సన్నాసులు, ఆ బాడకవులు, అధికారులు దొరకాలి. వాడు ఎవడెవడో పర్మిషన్ ఇచ్చినాడు, క్రిమినల్ కేసులు కాదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. మరి సోయలేదు ఆ రోజు? అది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, అది ప్రభుత్వ భూమి అని సోయలేదు ఈ బాడకవులకు? బరాబర్ అంట అందరినా. నేను వీళ్ళు ఉత్సాగాలు పర్మిషన్లు ఇచ్చిన వీళ్ళు ఉత్సాగాలని అంట. వీళ్ళ బిడ్డలకు సంబంధించి, హైడ్రాకు సంబంధించి ఇప్పుడు పోటు మొగం లెక్క ఎగేసుకొని పోతున్నారు కదా. ఆ రోజు ఆడమ్మల ఏంది దద్దమ్మల? మీరేమన్నా గాజులు దొరుకున్నారా, సీరియల్ దొరుకున్నారా? మరి ఆ రోజు సోయలేదా ఆ రోజు? ఎందుకంటే ఈరోజు చెప్తున్నారు, ఈరోజు ఉరికొస్తున్నారు. ఓ హైడ్రా హైడ్రా హైడ్రా. మరి ఆ రోజు ఎవర్రా పర్మిషన్ ఇచ్చిన? బాడకవులు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయరి. అది అత్యాచార ఘటనల కంటే భయంకరమైన తీవ్ర నేరం. అది ఒక కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు. భయంకరమైన నేరం అది. ఒక వ్యక్తిని మర్డర్ చేసిన అఘాయితలు మొత్తం ప్రపంచంలో చెప్తున్నారు కదా, దాని భయంకరమైనది. ఆ కుటుంబంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాలరాస్తుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తండ్రి ఏంది టెర్రరిస్ట్గానో ఏదైనా మారితే ఏం చేస్తారు మీరు? రోడ్డు మీద గజ్జి బిక్తారా? కొడుగుడి మీద ఇక్కలు బిక్తారా? ఏం చేస్తారా మీరు? అరే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, ప్రత్యామ్నాయ మార్గం ఇవ్వాలి, ముందస్తు చర్యలు ఇవ్వాలి, వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ఇవన్నీ భారత రాజ్యాంగంలో లేవా? నీకేమైనా కొత్తగా ఉన్నదా ఈడ రాజ్యాంగం? తెలియదా? సోయలేదా? అరే 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను, జర్నలిజంలో నాకున్నది తెలుస్తుంది, మీకు తెలియదా? సోయలేదా? ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. హైదరాబాదులకు సంబంధించి ఆర్తనాదాలండి. వాళ్ళని ఎట్టు వైపు చూడు. నిజంగా చెప్తున్నా, ఆ బాధను మాత్రం నేను మాటలలో చెప్పాలని నిజంగా చెప్తున్నా. ఎవరన్నా డబ్బున్నోడు ఉంటే మీ కాలుమొక్త బాంచని చెప్తున్నా. ఎవరైనా మీ దగ్గర 1,000 కోట్లు 100 కోట్లు ఉంటే చెప్తున్నా, బాంచనని చెప్తున్నా. ఆ హైదరాబాద్తులకు కనీసం టెంపరవరీ అని అవి వస్తున్నాయి కదా, ఏంది ఒక ఇల్లు టెంపరవరీ 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, క్రెయిన్లతో తీసుకెళ్ళి ఆ టెంపరరీ ఇల్లులను అందించండి అన్న. దండం పెడతాం మీ కాలుమొక్త బాంచని. వాళ్ళు ఎట్లున్నారు తెలుసా? ఒక అవ్వనైతే మొత్తం బోళ్ళని మంచం అన్ని పక్కన ఇట్లా రోడ్డు మీద పెట్టుకుని ఉన్నారు. చాలా బాధ అవుతుంది. వాళ్ళకు వర్షం కొడితే పరిస్థితి ఏంది? వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు. ఒక అమ్మాయిని అయితే మన ఏంది పసిబాలింత
డెలివరీ అయిన హక్కు ఉన్నది. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? దయచేసి చెప్తున్నా, 100 కోట్లు 1000 కోట్లు లేకపోతే రేపు సచ్చే రోజు ఇవేం తీసుకుపోరు, మీ మంచితనమే మంచి అవుతుంది. జర బాంచని చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి సాయం చేయరి, ఆ టెంపరీ ఇల్లులన్నా కట్టిరి. ఇక చూడుర్రి, 870 కోట్లు ఆర్థిక అక్రమాలు జరిగినాయి. వారవ్వా శబాష్. ఇక చూడుర్రి, 870 కోట్లు ఆర్థిక అక్రమాలు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు, భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ, రాఘవ ఫ్రైల్లో తరలింపుపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన. ఎలక్ట్రిక్ కంపెనీతో భారీ స్కెచ్, ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు, ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్, ఆ ఎలక్ట్రిక్ కంపెనీకి 9 దేశాలతో సంబంధాలు, కస్టమ్ ఈడీ దర్యాప్తులలో కొత్త కోణాలు, 7 కోట్ల వాచీలు ఎవరెవరికి, సింగపూర్ నుంచి 12 వాచీల కొనుగోలు, కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు, స్వయంగా వాచీలు తెచ్చిన ముఖ్య నాయకుడు, వాచీలు ఎవరెవరికి ఇచ్చారో ఆరా తీస్తున్న ఈడీ, ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాఘవ కన్స్ట్రక్షన్ దక్కడంపై ఈడీ ఆరా. మెగాతో లోపాయికారి ఒప్పందాలపై నజర్. ఇక చూడు, భోగారంలో అక్రమ మైనింగ్, రోడ్డు పనుల కోసం యథేచ్ఛగా మట్టిని తోడేస్తున్న పొంగులేటి బినామీలు, ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేస్తున్న అధికారులు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఆఫీసులలో జరిపిన సోదాలలో భారీగా నగదు గుర్తించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లగ్జరీ వాచీల స్మగ్లింగ్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం, ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. అబ్బబ్బబ్బా, ఎన్నుండొస్తాయిరా మీకు ఇవన్నీ? 2 రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాలలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనేక కంపెనీలు ఉండటం, అనేక మార్గాలలో లావాదేవీలు జరగడంతో ఎంత మేర అక్రమాలు జరిగాయనే దానిపై తుది విచారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ఈడీ నుంచి ఇప్పటివరకు అధికారిక నోటు విడుదల కాలేదని అంటున్నారు. మరోవైపు సోదాలలో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఎక్కడ రైడ్స్ చేసినా కోట్లలో నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది, మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది, ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తేల్చాల్సిన పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాలలో కీలక సమాచారం దొరకగా శనివారం అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో 2 చోట్ల సోదాలు చేపట్టారు. అయితే సోదాలు ఎక్కడ జరిగాయనేది మాత్రం గోప్యంగా ఉంచారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్తా, పొంగులేటి గారి లీలలు మామూలుగా లేవండి. ఇగో ఇట్లా మన సారు ఏదైనా ప్రెస్ మీట్ జరిగితే ఇట్లా, ఇగో మేము చెప్తున్నా, చాలా బాధ అనిపిస్తుంది. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, హెలికాప్టర్లు దొరకలే, ఆ దేవుడే కాపాడాలి. మనోడి యాక్టింగ్ కమల్ హాసన్, వారబ్బా ఏం కమల్ హాసన్. 870 కోట్ల రూపాయల ఆక్రమణలట నీ సంగతి. 10 మంది ఎమ్మెల్యేలను ఈసారే జైన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుండి. గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్ ఇట్లేసి ఉత్తగానే వేయలే. ఒక్కొక్కడికి 100 కోట్లో 10 కోట్ల, ఇది ఒక్కటి లెక్క తేలాలి. ఇది ఈడీ దగ్గర పంచాయతీ ఉంది ఆల్రెడీ. ఈ విచారణలో కూడా ఇది కూడా ఉంది, నోట్ చేసుకున్నారట. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలకు ఎంత 100 కోట్ల 10 కోట్ల ఎంతో కొంత అయితే ముడుపులు ముచ్చి తీసుకుపోయాను. మళ్ళీ పతీతులు లెక్క, నేను కడిగిన అనుమతిని లెక్క ఇట్లా వచ్చి మీడియా ముంగడికి వచ్చి ఇక ఇట్లా ప్రెస్ మీట్లు పెడితే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రాంత బిడ్డల అవసరాల కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని చెప్తారు. ఎడమకాలు చెప్పు తీసుకొని దండేరి. అయితే 870 కోట్లు ఎట్లొచ్చినాయి ఈయనకు? అరే భయ్, నేను నెలంతా కిందికి మీదికి బొరి పొద్దుగా 4 గంటలు లేచి రాత్రి 12 దాకా ఒరినా కూడా ఓ లచ్చరావు. నేను చెప్తున్నా కదా, ఏంది మొత్తం ఇట్లా నేలకేసి రాక్కున్నా కూడా రావు. నాకు 870 కోట్లు యాడ్ నుండి వచ్చినాయి నీకు, నాకు అర్థమైతలేదు. కేవలం 9 నెలల కాలంలో. నేను చాలా ముందస్తుగా చెప్పిన ఈ హైడ్రా అనేది, మూసీ సుందరీకరణ అనేది చాలా గొప్ప పని. ఈ మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో, మన రాబర్ట్ వాద్రానా, ఎవరు ప్రియాంక గాంధీ భర్త, ఆయన పేరు రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీకి పోయింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. ఇంకా పర్టికులర్గా నాకు సమాచారం రావాల్సి ఉంది. అక్కడ ఉన్న ఢిల్లీకి సంబంధించిన జర్నలిస్టుల నుండి సమాచారం కోరిన. రెండోది ఏంటి అంటే,
ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ 870 కోట్లే కాదు, నేను ముందుగానే చెప్పిన అన్నా హైడ్రా మూసీ సుందరీకరణ పేరుతోని హైడ్రా పేరుతోని బెదిరించి ఈ తెలంగాణలోని చాలామంది బడా వ్యాపారులు ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు 35,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు అనేది నాకున్న సమాచారం. ఒక్క రూపాయి కాదండి, ఈ హైడ్రా పేరుతోని బడాబాబులను బెదిరించి 35,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఇదంతా బినామీల పేర్లతోని ఉంది అనేది సమాచారం అయితే అందుతుంది. హైడ్రా వల్ల వచ్చిన వ్యక్తిగత లాభం ఇది మంత్రులకు వాటా ఉన్నది. మరి ఎవరెవరో ఎంత అనేది మనకైతే తెలియదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఈ రెవెన్యూ మంత్రి ఇంట్లోనే 870 కోట్ల మేర దొరికినాయి అంటే మరి ఇక ముఖ్యమంత్రి మంత్రి 8 ఈయన అంటే ఆర్థిక మంత్రి ఒక 1000 కోట్లు వేసుకుంటా, ముఖ్యమంత్రి ఇంటూ ఎంతమంది మంత్రులు 10 వేసుకున్నా 5 వేసుకున్నా ఒక 50,000 కోట్లు సుమారు. మన ముఖ్యమంత్రి దగ్గర 50 కోట్లు ఖచ్చితంగా ఉండాలి. మరి మంత్రి దగ్గరనే దాదాపుగా 1300 కోట్లు ఉన్నాయి 9 నెలల కాలంలో. ఇప్పుడు ఈడీ నిరూపించింది 870 కోట్లు. అంటే భారీగా ఎక్కడి పోయినా విదేశీ కరెన్సీ అట, వాచీలట, ఆ డబ్బుల కట్టలట, ఏంది అన్యాయం ఎడబోతున్నది రా నాయన. ఇక చూడు ఈయన మళ్ళీ శుద్ధిపూసుని లెక్క ఏంది కాంగ్రెస్ పార్టీ రివెంజ్ ఇత్తా 20 మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు ఎట్లా గెలిపించినో అర్థమైపోయింది. అంట్లే నోట్ల కట్టలు ఇట్లా ఎదజల్లి ఏంది ఏమో ట్రస్ట్ పెట్టింది ఆయన పొంగులేటి శ్రీనివాస్, పిఎస్ఆర్ ట్రస్ట్ ఏదో ఉంటుంది ఖమ్మం జిల్లా పోతే. సరే దానివల్ల మంచి జరగవచ్చు, కానీ అది కూడా మన తెలంగాణ సంపదే, మీ పైసలు మీకే ఇచ్చిండు, ఇట్లా గుంజుకొని ఇట్లా ఇచ్చిండు అంతే. ఏది మైనింగ్ చేసో కాంట్రాక్ట్లు చేసో అక్రమంగా లాభాల దేవులతో వచ్చిన పైసలు ఇట్లా పెట్టిండు. ఈయన ఫంక్షన్ హాల్ కూడా అక్కడ ఖమ్మంలో ఉంటుంది, అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, బఫర్ జోన్లోనే ఎఫ్టీఎల్. మరి దాన్ని ఎప్పుడు కూల్చేస్తారో కూడా ఈ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈయన లీలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దాదాపుగా ఎంత అంటే 870 కోట్ల రూపాయలట. ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 870 కోట్ల రూపాయల అక్రమాలు వస్తున్నాయట. 800. అరే మాకు ₹1,00,000 అత్తలేవు, నెలకు 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలి, కిందికి మీది పడుతున్నావు, నీకు ఏం ఉండొస్తున్నాయి రా ఇవన్నీ సంపాదన ఏంద్ర? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చెప్పిన కదా, మొత్తం దోసుకోవడం దాచుకోవడం, ఇంతకు మించి ఏం లేదు. 870 కోట్లట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా అర్థమవుతుందా? మంత్రి పొంగులేటి గారిది ఆర్థిక ఆక్రమణలు దాదాపుగా 9 నెలల కాలంలో 1300 కోట్లు ప్లస్ 870 కోట్లు ప్లస్ ఇక్కడ 7 కోట్ల వాచీలు ప్లస్ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి 9 దేశాలతో సత్సంబంధాలు, దాంతోపాటుగా నారాయణపేట ఇటు కొడంగల్ లిఫ్ట్కు సంబంధించి ఇదొక 1000 కోట్లది. తర్వాత భోగారం అక్రమమైనకి సంబంధించి ఇన్ని ఉన్నాయి. సారీ, ఎవ్వడు శుద్ధపూస కాదు. జర్నలిస్ట్ రంజిత్ అనేటోడు అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిండు, ఇప్పుడు విమర్శిస్తున్నాడు, రేపు విమర్శిస్తాడు. నా డ్యూటీ ఇది. గవ్వ రికాం లేకున్నా ఏది గడియ రికాం లేదు, గవ్వ రాకట్లేదు అంటారు, దానికి నేను కరెక్ట్ సూటబుల్ అవుతా. కానీ వీళ్ళు సంపాదన పోయేటప్పుడు మొత్తం బంగారం కిరీటాలు వేసుకొని పోతారా? ఏం పోతారా భయ్? నేను చెప్తున్నా, ఇగో ఈ పైసలన్న ఆ ఈడీ అధికారులు బాంచాను. మీకు ప్రేమ ఉంటే మా హైదరాబాద్ ఇతరు కూల్చేసిన వాళ్ళకి ఆ టెంపరీ ఇల్లులన్న ఆ 3 క్రేన్లతో తీసుకొస్తారు కదా, అవి తీసుకొచ్చి పెట్టురు. ఏమంటారా వాటిని? కంటైనర్ హౌసెస్ అవన్నీ జరా బాంచని చెప్తున్నా. ఈ దొంగల సంపాదన చూడుర్రి, ఇక చూడుర్రి ఈ దొంగల సంపాదన, ఇక చూడుర్రి. వామ్మ ఇంత సంపాదన మీది? ఇంత సంపాదిస్తున్నారా? ఇంత ఘోరమా? అగ్గో వచ్చిండు, నేను చెప్పలే మావాడు రాసిండు ఆల్రెడీ. ఇగో వచ్చింది కథ. రాబర్ట్ వాద్రాకు మూసీ ప్రాజెక్ట్. ఇగో నేను చెప్పలే, ఇది నాకు క్లారిటీ రాలే, నేను వెయిట్ చేస్తాను 3 రోజులు వచ్చి దీని గురించి అడిగితే మా వాళ్ళు పక్కా సమాచారం కావాలి కదా వీళ్ళకి. ఇగో దొరికిర్రు దొంగలు. రాబర్ట్ వాద్రాకు మూసీ ప్రాజెక్టు, రాహుల్ బావకు అక్షరాల 1,50,000 కోట్ల ప్రాజెక్టు. మూసీ సుందరీకరణ వెనుక అస్సలు కథ ఇదేనా? గాంధీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టే ప్లాన్. గతంలో హర్యానాలోనూ వాద్రా భూ కుంభకోణాలు, వాద్రాకు కొమ్ము కాసిన అప్పటి హుడా సర్కారు, అవినీతి మరకలంచిన నోరు మెదపని రాహుల్ మరో హర్యానాలా తెలంగాణను మారుస్తారా? రాబర్ట్ వాద్రా కంపెనీకి కట్టబెడుతున్న సీఎం రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పేరుతో ఏదైనా ప్రాజెక్టు మాత్రం కాసుల వర్షం కురిపించేది. ఏకంగా 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. బంగారు కొండలా ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఢిల్లీ పెద్దల కన్ను పడిందన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ ప్రాజెక్టు వెళ్తుందని, భారీగా రాబట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్న చర్చ జరుగుతుంది. అందుకే ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నా, బలవన్మరణాలకు పాల్పడినా ఆగమేఘాల మీద పనులు సర్కారు ప్రారంభిస్తుంది. అయినా వారికి కోట్ల రూపాయలను అప్పజెప్పే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందన్న చర్చ గాంధీ భవన్ సాక్షిగా జరుగుతుంది. ఇక అర్థమైందా ఇప్పుడు? నేను చెప్పలే, రాబర్ట్ వాద్రా ఆ రోజు ఢిల్లీకి హైదరాబాద్కి వచ్చిండని. అదేంది ప్యాలెస్, మన ప్యాలెస్ పెద్ద
పలక్నామా ప్యాలెస్. ఆ ప్యాలెస్లో ఒక నైట్ స్టే చేసిండు. ఆ రోజు మా మీడియా మిత్రులు మేమందరం పోయినాం, కానీ మనకు ఏంది అడిగిన విషయం ఏం దొరకలే. కానీ వాస్తవం ఏంటంటే ఆ రోజు ఈ ప్రాజెక్టు కోసం వచ్చిందని ఇవాళ తేట తెల్లమైపోయింది మనకు. ఇది క్లియర్. రాబర్ట్ వాద్రా ఆ రోజు హైదరాబాద్కి వచ్చి ఆ ప్యాలెస్లో స్టే చేసి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే రీజన్ ఏంది అంటే ఇది. అంటే రాబర్ట్ వాద్రా అనేటైన ఇప్పుడు 1,50,000 కోట్ల కంపెనీ, అంటే మూసీ సుందరీకరణ పేరుతోని, అంటే తెలంగాణ సంపదను ఎట్లా దోసుకోవాలి, ఈ తెలంగాణ సంపదను ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎవడెవడికి కట్టబెట్టాలి అని రేవంత్ రెడ్డి ఈయన రహస్యంగా చర్చలు జరిపినట్టు ఉన్నది. అంటే మొత్తానికి మన తెలంగాణ సంపదన ఏడిపోతున్నది అంటే ఢిల్లీ తాకట్టు పోతున్నది. ఇక ఇప్పటికైనా అసలు దీనికోసం ఎంత తెలుసా, నిజంగా మూసీ సుందరీకరణ కోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా, జస్ట్ 16,000 కోట్ల, 1,600 కోట్లే, 16,000 కూడా కాదు, సారీ 1,600 కోట్లు లేదా 16,000 కోట్లు లెక్కేసుకుందాం. సరే ఇంకో 1000 వేసుకో, 16,000 కోట్లు కావచ్చు. కానీ 1,50,000 కోట్లు అయితే కాదు, 1,50,000 కోట్లు అయితే కాదు. దాదాపుగా ఇందులో 1,34,000 కోట్ల స్కామ్ ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, 1,34,000 కోట్ల స్కామ్ ఉన్నది. ఇలా ₹1 కాదు, ₹2 కాదన్నా. ఇందులో కేవలం 1,34,000 స్వాహ సమర్పయామి కాంగ్రెస్. గుర్తుపెట్టుకో, 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. బహుశా నాకు తెలిసి ఒక 16,000 కోట్లు లేకపోతే 1,600 కోట్లు బహుశా. అంటే గత ప్రభుత్వం 16,000 కోట్లు వేసింది అనుకుంటా ఎగ్జాక్ట్గా. సరే 50 కోట్లు వేసుకుంటా నేను, 1,00,000 కోట్లు మింగుతాను. సరే వీళ్ళ భాషలో 50 కోట్లు వేసుకుందాం, 1,00,000 కోట్లు మింగుతున్నారు. ఆల్రెడీ ఈయనే ప్యాలెస్కి వచ్చి ఒకరోజు స్టే చేసినప్పుడే ఈయన మీద డౌట్ వచ్చి నేను పోయినా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయడానికి. నాకు ఆధారాలు దొరకలే, కానీ దేనికో వచ్చిండి ఏదో జరుగుతుంది అని నేను ఫిక్స్ అయినా. ఇగో ఇవాళ దొంగ బయటపడ్డారు. గాంధీ భవన్ వర్గాలు కట్టబెడుతున్నాయి 1,50,000 కోట్లు. దీని తర్వాత ఇంకొకటి కూడా చెప్తారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అటు ఇటు తిరుగుతున్నాయి, కానీ ఏదో బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది అని అర్థమైంది. కొన్ని రోజులకు బయటకు వచ్చింది ఏంది హైడ్రా. మళ్ళీ తర్వాత ఈయన అచ్చిపోయిన తర్వాత ఇంకేదో జరుగుతుందని ఆరాధిస్తే ఇలా మూసీ సుందరీకరణ బయట, ఈ రెండు తెర మీద పెట్టి ఇంకేదో జరుగుతుందని నేను అనుకుంటే ఇగో ఈ దొంగ బయటపడ్డాడు. ఇక చూడుర్రి, నాకు ఖచ్చితంగా క్లారిటీ ఉంది, కానీ ఏదో జరుగుతుంది, కానీ సింక్ అయితే లేదు. ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గరికి పోతే మాకేం సంబంధం లేదంటారు. ఇటు రవాణా శాఖ మంత్రి లేకపోతే ఇంకో శాఖ మంత్రి దగ్గర నుండి ఆరాధించే వాళ్ళ పిఏలు, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ సామ్రాజ్యం నుండి ఆరాధిస్తే మాకు తెలియదు అన్నారు. సరే ఏదో జరగబోతుంది, సింక్ కాలే, కానీ ఈరోజు పక్కా క్లారిటీగా సింక్ అయిపోయింది. ఏంది అంటే హైడ్రా పేరుతోని ఇగో ఇట్లా పైసలు పంపిస్తారు ఇతర రాష్ట్రాలకు ఎన్నికల కోసం. ఇది క్లియర్ కట్. ఈ ఏంది ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ రాబర్ట్ వాద్రా ఎందుకు తెలంగాణకు వచ్చిందని ఆరాధిస్తే దొరకలే, కానీ ఈ రోజు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఏంది అంటే మూసీ సుందరీకరణ 1,00,000 కోట్ల స్కామ్ జరుగుతున్నది. 50,000 సరే 50,000 కోట్లు ఖర్చు పెడతారు, మాకోసమే కదా పెట్టుర్రి, 1,00,000 కోట్ల స్కామ్ జరుగుతున్నది. అర్థమైందా? ఇది రాబర్ట్ వాద్రా కోసం మనోళ్ళు చేస్తున్న పంచాయతీ. ఇప్పటికైనా అర్థమైందా? ఇది కథ. ఇంకొక విషయం ఏంటంటే గిడేనో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మావాడు థ్యాంక్స్ చెప్పింది. రవ్వా ఏమి సినిమాలు తీస్తారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఈ పాట గుర్తుందా? ఏమి లీలలు చేస్తారయ్యో ఓ అధికారులారా, ఈ పాట ఇప్పుడు రాయాలి. ఏమి లీలలు చూపెడుతున్నారయ్యో రాజకీయ నాయకులారా, ఇవి సెట్ అవుతాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు థ్యాంక్స్, మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆ ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తాం, ఇప్పటికే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపాం. మూసీ ప్రక్షాళన కార్యక్రమం ఆగదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి దానకిషోర్. రైట్, ఇప్పుడు నేను చెప్తా అసలు ఇలా కుంభకోణం ఏంది, ఈయన ఎందుకు మాట్లాడిందంటే మా ఈడీకి కంప్లైంట్ చేయమని చెప్పిన నిన్ననే. మన ఆఫీసర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద, ఇంకో ఆఫీసర్ మీద బినామీలు లేకపోతే ఏమైనా ఉన్నాయా అనేది ఉంది అని కరీంనగర్ బండి సంజయ్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నీ ఫైల్ నా దగ్గర ఉన్నది అనేది 10th పేపర్ లీక్ అయినప్పుడు నాతోనే అన్నాడు. బాజాప్తిగా అది లైవ్లో కూడా వచ్చింది, అన్ని ఛానళ్ళల్లో వచ్చింది. సో ఆయనది ఒకటి, ఈయనది ఒకటి. ఏందో చెప్తా అయినాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మన సారు యనుమల రేవంత్ రెడ్డి పైసలు పంపిస్తాడు, డబ్బుల కట్టలు. ఖచ్చితంగా బాజాప్తిగా చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుక్షణం కూడా ఏంది అంటే చాలా బిజీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కేవలం కొంత సమయంలోనే ఏబిఎన్కు పోతాడు, ఆడ కూర్చుంటాడు, వేమూరు రాధాకృష్ణ బొకే ఇస్తాడు, ఆయన కూకొని బొకే ఇస్తాడు, ఈయన నిలబడి తీసుకుంటాడు, ఇంటర్వ్యూ అయిపోతాయి స్టార్టింగ్. ఓరి దేవుడు, మా ముఖ్యమంత్రికి మేము కలుద్దామంటే టైం దొరకలేదు. ఈయన ఒక స్టూడియోకే పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండని నేను అనుకున్నా. అది ఒకటి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కాంగ్రెస్ పార్టీ నెల మామూలు పంపిస్తారు, యాడ్స్ ఇంకేదో వీళ్ళకి సపోర్ట్గానే ఉంటారు. ఎందుకు ఉండరు? ఇప్పుడు వీళ్ళకు మొత్తం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిందే మీరు కదా, మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చిందా దానకిషోర్ గారు?
ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎవరు తీసుకొచ్చారు? ప్రశ్నించే గొంతుకలు. రైట్. ఆ ఇండ్లను ఎప్పుడైనా తొలగించాల్సిందే బాధితులకు డబుల్ బెడ్రూమ్. నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత ఉంటుందే? మహా అంటే 30 లక్షలు, 50 లక్షలు వేసుకుంటా. 10 లక్షలా, 9 లక్షలా? సరే 10 లక్షలు వేసుకుందాం. వీళ్ళలో ఎందుకు కాదాను, సరేనా? ఇంత అన్న వేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతాలలో నిన్న ఆయన పేరు మిత్రుడు సురేష్ అట, ఆయన ఇల్లు విలువ 6 కోట్లట. 3 కుటుంబాలు ఉంటాయట. ఇలా 3 కుటుంబాలు అంటే 4 BHKనో ఎంతో నాకు తెలియదు. సుమారుగా అదేది రిజిస్ట్రేషన్, ఇల్లు రిజిస్ట్రేషన్ దాంట్లో ఉన్నది. ఇంకొక ఆయనది 2 కోట్లు, ఇంకొక ఆయనది 80 లక్షలు. మరి ఇప్పుడు మళ్ళా ఒక గ్రామం, ఇప్పుడు మన గ్రామం ఉంది ఏది మిడ్మానేరు బాధితులు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు ఒక గ్రామం ప్రాజెక్టులో పోతే వాళ్ళ తాతలు తరాల నుంచి వచ్చిన జ్ఞాపకాలన్నీ కోల్పోలేదా? చెల్లా చెదరైపోయినాయి జీవితాలు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళ జ్ఞాపకాలన్నీ కోల్పోతారు కదా. ఇక్కడ ఈయన ఏం చెప్తాడు? 6 కోట్ల ఇల్లుకు 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నేనేమంటున్నానంటే ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లులా రేవంత్ రెడ్డిని, వాళ్ళ మంత్రులను, వాళ్ళ ఎమ్మెల్యేలను, వాళ్ళ ఎమ్మెల్సీలను, వాళ్ళ ఎంపీలను ఉండమను. ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లులా ఈ ఆఫీసర్లకు మనం క్వార్టర్లు ఇస్తాం. తెలుసా మీకు? ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని అలవెన్స్లు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, కమిషనర్, లొట్ట పీసు, ఆ పీసు, ఈ పీసు, అందరి పీసులు మనమే ఇస్తాం వాళ్ళకి పైసలు. కానీ వీళ్ళందరికీ ఇస్తాం. మరి పోయి ఉంటారా? అంటే 6 కోట్లు, 2 కోట్లు, 80 లక్షలు విలువ చేసే భూములు తుప్పలో తుప్ప గట్టిగా వానత్తే కొట్టుకుపోయే 10 లక్షలు ఇల్లు ఇస్తారు. క్లియర్గా గుర్తుపెట్టుకోరు మూసి రివర్స్ బాధితులారా. మీ కాలు మొక్కి చెప్తున్నా, నేను మీ ఇంటి బిడ్డగా చెప్తున్నా. ఈ దొంగలు మళ్ళీ మీకు ఇచ్చేది కాదు. మీరు కోట్ల విలువైన ఏంది అంటే కోల్పోయి అక్కడికి ఓడు కాదు, బాజాప్తిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయరి. ఇండిపెండెంట్ ఇల్లులే కావాలన్నారు. ఇండిపెండెంట్ ఇల్లులే, అది తక్కువలో తక్కువ 300 గజాలు, 200 గజాలు, 300 గజాల పైన వేయమన్నారు. ఇండిపెండెంట్ హౌస్ 300 గజాలు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తేనే పోరు అక్కడ నుండి. ఎందుకు అంటే ఇక్కడ భూముల రేట్లు భారీగా ఉన్నాయి. లేదా అని నేను చెప్పాను, దానకిషోర్ సార్కు చెప్పాను. ఏం కిషోర్ సార్ అంతేనా కాదా? మెయిన్ స్ట్రీమ్ మీడియాకు థ్యాంక్స్. మీ బట్టలు ఇప్పుతా కానీ ఖచ్చితంగా చెప్తున్నా. ఈ అధికారుల మీద కూడా ఒక తయారు చేసిన వైఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని తయారు చేసిన, అది పక్క భవిష్యత్తులో ఇస్తుంది, గట్టిగా ఇస్తుంది. నేను చెప్తున్నా కదా, అయిపోయింది. ఇక చేతులు దులిపిల్లు ఇట్లా అయిపోయింది. బుచ్చమ్మ ఆత్మహత్యకు మాకు సంబంధం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన. బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు బఫర్ జోన్లోనే ఉన్నాయి. రంగనాథ్ వాటిని కూల్చేస్తారేమోనని ప్రశ్నించారు. అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మాకేం సంబంధం లేదు. ఓకే, నిన్న మీ అందరికీ గుర్తుందా ఒక వీడియో? అదేంది బాంబు పెట్టి కూల్చేస్తులు గుర్తుందా? చాలామంది చూసిలు కదా సంగారెడ్డిలా. ఆ బాంబు పెట్టి కూల్చేస్తే ఒక రాయచ్చి ఇట్లా తాకింది ఒక అతనికి. తాకితే స్పాట్లో డెడ్ అయిండు. ఆయన కుటుంబం సంగతి ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఇప్పటివరకు ఏమన్నా సమాధానం చెప్పిర్రా? కళ్ళ ముంగట వ్యక్తిని ప్రాణం తీసింది ప్రభుత్వం. ఎవరు తీసిల్లు అది? ఎవరు తీసిర్రు బాయి? రేవంత్ రెడ్డి సర్కార్ కదా, హైడ్రా రంగనాథ్ కమిషనర్ కాదా? ఎవరు బాధ్యత వహించాలి? ఆయన ప్రభుత్వ ఉద్యోగ కాదా? ఆయన వివరాలు అయితే నాకు తెలియదు. కానీ ఆ బాంబు వేల్చినప్పుడు ఒక రాయచ్చి ఇక్కడ తాకితే ఫట్ట బ్లడ్ పోయి చనిపోయింది. మరి ఆయన సంగతి ఏంది? బుచ్చమ్మది కాదంటారు. బుచ్చమ్మకి ఏమైనా పిచ్చిలేసిపోయిందా? బుచ్చమ్మకి ఏమైంది? ఆరోగ్యంగా లేదా? మానసికంగా మంచిదా? కావాలని బుచ్చమ్మను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ హైడ్రా కాదా? వాళ్ళ బిడ్డలకి ఇయ్యాలే. ఇత్తనని పెళ్ళైంది, కట్నం కింద ఇత్తనని ఒప్పుకున్నది. ఇవాళ మీరు వచ్చి కూల్చేస్తా అంటే కట్నం ఇయ్యలేదని వాళ్ళ అల్లుడు పోయి వాళ్ళ బిడ్డలను కొడితే వాళ్ళు ఏడిపోవాలి. వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఏమైతే చెప్పు? అరే ఏం తెలంగాణ బై ఇంత అడివి చేస్తున్నారు. నేను బాగా చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టకపోతే మనం బతకమీడ శ్వాస కూడా తీసుకొని ఇయర్ వీళ్ళు. నేను చెప్తా మాకేం సంబంధం లేదని చెప్తుర్రు. మళ్ళీ ఇక ఏమనాలే చెప్పుర్రి. మనం ఏమనాలో మీరే ఆలోచించు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన బుచ్చమ్మ కుమార్తెలు. కూకట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన ఏంది బుచ్చమ్మ. ఒక్క కేసు కాదు, నాకు తెలిసి ఒక 728 కేసులు పెట్టాలి ఈసారి మీద. అన్నీ ఉన్నాయి. అయ్యా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు, మీ దగ్గర ఏవి రంగనాథ్ గారి ఫైల్ ఇంత ఉన్నదని కార్లు నాకు చూపెట్టిర్రు. మరి ఆ ఫైలును త్వరితగతిన తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాలకి మహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టుగా బండి సంజయ్ మీరు ఎంట్రీ ఇచ్చి ఊపిరి పీల్చుకొని హైదరాబాద్లకు ఇస్తారని నేను ఆశిస్తున్నా. లేని ఏడల భవిష్యత్తు ప్రజలే చూస్తారు అని కూడా మీకు సవినయంగా కూడా వేడుకుంటున్నా. కానీ మీరు ఖచ్చితంగా కూడా ఈ హైడ్రాను ఆపుర్రి. బుచ్చమ్మది హైడ్రా హత్యే. వేధింపులు భరించలేకనే చనిపోయింది. కాంగ్రెస్ టీడీపీ హయాంలో పర్మిషన్ ఇచ్చిన ఇండ్లే ఎక్కువ. చట్ట ప్రకారం కూల్చేస్తే పరిహారం ఇవ్వాలి. రేవంత్ అన్నకో న్యాయం, పేదలకో న్యాయం. ఆ పేదల కోర్టుకు వెళ్ళరు అనే ధైర్యంతోనే కూల్చేస్తారా? బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన హరీష్ రావు. ఈ మొగోడుపై నేను బాగా చెప్తాను. ఈయన మొగోడు.
హరీష్ రావు అనేట ఆయన తెలంగాణలో మొగోడు. నేను చెప్తున్నా, ప్రతి విషయానికి పోతున్నాడు, కలబడుతున్నాడు, కొలబడుతున్నాడు, లొల్లి పెడుతున్నాడు, బాజాప్తగా నేనున్నా అని మనోధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏ టైం అయినా వస్తా అన్నాడు. నిన్న పాపం ఆయన కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చుట్టుపక్కల ఉన్నట్లు పోలీసు వాళ్ళు కూడా ఏడ్చారు. పాపం అనిపించింది. ఎందుకంటే ఒక మంత్రి కన్నీళ్ళు వాళ్ళ బాధను చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఎంబచ్చే గాంధీ దవాఖాన వేయండి. ఇది కదా మానవత్వం అంటే, ఇది కదా మంచితనం అంటే. నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటోడు లీడర్ అయితేనే మంచిగా ఉంటాడు. నేను చెప్తున్నా, మన లీడర్ ఇలాంటి వాళ్ళకు ఉండాలి. హైదరాబాదితుల కొవ్వొత్తుల ర్యాలీ, మారుమోగిన సీఎం డౌన్ డౌన్ నినాదాలు, నిరసనలో పాల్గొన్న న్యూ మారుతి నగర్ వాసులు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓరి నాయన, తెలంగాణనైతే పిచ్చి కుక్కల కంటే అధ్వానం చేస్తున్నాం. మార్పు అంటే నేనేమో అనుకున్నా కానీ ఇంత ఘోరం. మా అయ్యనైతే నన్ను ఇంటికి కూడా రానిత్తలేడు. కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొచ్చినావు, దాని సంగతి ఏంది? ప్రజల జీవితం నేను చెప్పిన ఆనాడు బషీర్బాగ్ కాల్పులల్లా ఈరోజు నీ తండ్రి లేకుంటుంటే ఆ రోజు చచ్చిపోతే ఏం చేస్తురా? కాంగ్రెస్ పార్టీ అనేది కరెంటు కటకట ఇచ్చింది. ఆ పొగ బాంబులు పాయింట్ తాకి ఆ రోజు ఎంత నరకం అనుభవించినో మీకు తెలుసా? కళ్ళెట్ల మండినో, టియర్ గ్యాస్ల ప్రయోగం, ఆ కాల్పులు తెలుసా అని అన్నాడు. ఇప్పుడు పొలేస్తాడు. ఆ ఫోన్ ఇది పడుతుంది నాకు. నిజంగా చెప్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది ఎందుకు తీసుకొచ్చి లత్తకొర బాడకవలని ఇట్లనే తిరుగుతాడు ఆయన. నేను చెప్తున్నా కదా, మొత్తం ఇగో చూడండి. దళితులతో కాలు మొక్కించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే V6 వివేక్, మా ఇల్లు కూలగొట్టద్దంటూ వివేక్ కాళ్ళ మీద పడ్డ 50 కుటుంబాలు. దళితులపై అసహనం వ్యక్తం చేసిన వివేక్ బఫర్ జోన్లో ఉంటే నేనేం చేస్తా, సరే అంటూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యే భీమవరం మండలం సుంకరపల్లిలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఈయననే బఫర్ జోన్లో ఫామ్ హౌస్గా ఇచ్చిండు. మళ్ళీ ఈయన దగ్గర అవ్వాలారా? తెలంగాణ భవన్ అనేది ఒకటి ఉంటుంది, అది లేకపోతే మరో వారం రోజులలో రేపటి కోసం వైఆర్టీవీ, ఇగో మీకు చెప్పడం మర్చిపోయినా, నేను ఒక సంచలన ప్రకటన చేస్తున్నా. రేపటి కోసం వైఆర్టీవీ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయబోతున్నా, లేదా వైఆర్టీవీ రచ్చబండ అనే ఒక ప్రోగ్రాం చేయబోతున్నా. మీకోసం మీతో ఎప్పటికీ ఉంటా. మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చిన 9908572666 అనే నెంబర్కు, దానికి వాట్సాప్ మీ డీటెయిల్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం, లేదా స్టూడియోకైనా తీసుకొస్తాం. ఈ సమస్యలను మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా, ఎండగచ్చే ప్రయత్నం చేస్తా ఈ ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఈయనదే బఫర్ జోన్లో ఉన్నదండి. V6 వివేక్దే బఫర్ జోన్లో ఉన్నది. దాని సంగతి ఏంది? నేనే అక్కడికి పోతే మొన్న మా జర్నలిస్టులు చాలామంది వచ్చారు కదా అని చెప్పేసి అడిగితే రాలే నైనే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, అది దానికి గెంటేసిల్లు అన్నారు. ఆ నుంచి దొంగలు వంచుకుంటున్నారు. ఈయన మంత్రి పదవి కోసం ఇప్పుడు ఏం చేయడు. చెన్నూరు ఎమ్మెల్యే చూడురి, నేను చెప్తున్నా కదా, కూలగొట్టుడు ఏంది, బంధు చేయర్రి. రేవంత్కు కట్టడి ఏంది, కట్టడవ్వడం చాతగాక కూలగొడతాం, కట్టడం చాతగాక కూలగొడుతున్నారు. 50 ఏళ్ల నుండి ఇళ్లను ఎట్లా కూలగొడతారు? ఇక్కడే ఉన్నాం, మీకు అండగా నేనుంటా, సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. సూర్యాపేటలో కూల్చివేతలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నిజంగా చెప్తున్నా కదా, కాంగ్రెస్ వాళ్ళకు ఇక బతుక ఆగమరాపై మీది. నేను చెప్తున్నా కదా, ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఇప్పుడు కనబడితే హైదరాబాద్ మోసి బదులు మీ బట్టలు ఇప్పి కొడతారు. ఇదైతే నిజం. నేను చెప్తున్నా కదా, మీరు మామూలుగా చేస్తున్నారు అనుకుంటారా? మానవత్వంతో ఆలోచించుర్రి. నిజంగా చెప్తాను, నిజమైన కాంగ్రెస్ కార్యకర్త నిన్న నాకే ఫోన్ చేసి, అన్న ఏందన్నా మా వాడికి ఇట్లా చెప్తుండే, ఏమైందన్నా జర చెప్పరాదే అంటాను. నాకేం తెలుసు అయ్యి, మీ వాడికి ఏమైందనేది అర్థం కాకనే కదా నేను చెప్పేది. గట్లున్నది పరిస్థితి. పారాసిటమాల్ గోళీ లేదు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి. మందులు అడిగితే స్టాక్ లేదంటున్నారు, బయట షాప్లో కొనుక్కోమంటున్నారు. గాంధీలో హరీష్ రావుతో రోగుల ఆవేదన. ఇది ప్రభుత్వ వైఫల్యం అన్న మాజీ మంత్రి. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేవాలి, ప్రైవేట్కు వెళ్ళలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి పేదల జేబులకు చిల్లు పెడుతున్నారంటూ ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ప్రభుత్వ దాకాన మన సారు మొన్న వేండు వరంగల్లా, అది 100 రోడ్లు ఉంటుంది, పోయి ఇట్లా రిబ్బన్ కట్ చేసి వచ్చాను. నిన్న కూడా ఒక దావకన కట్ చేసాను. ఇగో ముఖ్యమంత్రి ఓ యనుమల రేవంత్ రెడ్డి, ఇక చూడు వినబడుతుందా? ప్రభుత్వ దాకాన మందులు లేవట, అర్థమవుతుందా? వినబడుతుందా? ఇది నీ పాలన. ప్రైవేట్ దాకాన ఏమైనా మూటలు ఇస్తున్నాయా, బ్యాగులు ఇస్తున్నాయా, లేకపోతే అలా బినామీ వాటనా? ఏంది నీ సంగతి? మరి ఈడ పరిస్థితి ఏంది? దీని సంగతి అయితే ఊసెత్తాడు, దీని సంగతి గురించే మాట్లాడరు. ఇక చూడు, విద్యార్థులతో స్వీపర్ పనులు. ఇక చూడు, నా చెల్లె, నా బిడ్డ, ఇక చూడు నా తెలంగాణ ఆడబిడ్డ ఏం చెప్తాలు, ఊడిపిత్తాలు. విద్యాశాఖ మంత్రి ఎక్కడ? మా విద్యాశాఖ మంత్రి ఏడున్నాడు, కనబడ్డా? ఓలా విద్యాశాఖ మంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. జనగామ జిల్లా చిలుపూరు మండలం వడ్డగూడెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్వీపర్గా మారిపోయారు. పుస్తకం పట్టుకొని చదువుకోవాల్సిన చిన్నారులు పాఠశాలకు స్వీపర్ లేకపోవడంతో చీపులు పట్టుకొని ఊడుస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా సమయానికి రాకపోవడంతో వారిని పట్టించుకునే వారే కరువైపోయారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది బడులల్లా చదువులు చెప్పారు, విద్యార్థులకు కనీసం అక్కడ ఏంది సౌకర్యాలు ఉండే, ఎక్విప్మెంట్ ఉండదు. మీరు చేసే ఈ పనులు మామూలుగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇది మీ కథ. ఇక చూడు,
తిరగబడ్డ తెలంగాణ తరిమి కొడదాం రారండి రారండి, తిరగబడ్డ తెలంగాణ తరిమి కొడదాం రారండి రారండి, జై తెలంగాణ జై జై తెలంగాణ అని మొత్తం మోగించాలి. జై బోలో తెలంగాణ అని మళ్ళా పాటలు అందుకోవాలి మనం. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, కొట్టర కొట్టర దెబ్బర దెబ్బర అని మనం పాటలు పాడుకున్నాం కదా మొన్న. వెయ్యర వెయ్యి చల్ అన్నట్టుగానే మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, లచ్చులో లచ్చన్న అన్నట్టు అయిపోయింది ఈ పాలన. నేను చెప్తున్నా కదా, తిరగబడ్డారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. హామీలు మోసం దౌర్జన్యంపై జనం తిరుగుబాటు. ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలు. ప్రభుత్వ తీరుపై పల్లె పల్లెన ధర్మాగ్రహం ఆందోళనతో అట్టుడుకుతున్న పట్టణాలు. హైడ్రా వేధింపులతో ప్రభుత్వంపై బాధ్యతల మండిపాటు. రుణమాఫీ కోసం రైతన్నల ఆగ్రహం. గురుకులాలపై ఆడబిడ్డల పోరుబాట. గాంధీభవన్ ఎదుట జీవో 46 బాధితుల ఆందోళన. జీతాల కోసం ఆరోగ్యశ్రీ మిత్రుల ఫైట్. పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు. కామారెడ్డి డిక్లరేషన్ కోసం బీసీ నేతల ఉద్యమం. కష్టాలు కన్నీళ్లు ఆందోళన ఆక్రందనలైనా పట్టింపు లేనంతగా అధికార పీఠంపై కూర్చున్నామనే అహంకారమే రేవంత్ సర్కార్కు. అవేవి అసలు కనబడడం లేదు. హైడ్రా బాధితులు, రుణమాఫీ కోసం రైతుల పింఛన్లు, వృద్ధుల కోసం, గురుకుల విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఇలా అందరూ ఆందోళన పట్టాల్సిన ఆ బాట పట్టారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని సర్కారుపై ఆ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే వరకు, ప్రభుత్వంపై తిరగబడే వరకు ఈ మొద్దుబారిన పాలకులు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు అర్థమయ్యేలా లేవు. వారి కష్టాలు కనిపించడం లేదు. ఇంకా చూడు, మూసి వైపుగా హైడ్రా అడుగులు. బడుగుల ఇండ్లపై పిడుగులు. చైతన్యపురంలో మార్కింగ్కు వ్యతిరేకంగా నిరసన. రుణమాఫీ కోసం రైతుల జంకు సైరన్. ఇక చూడు, తిరగబడ్డది కలబడ్డది. రేపొద్దుగాల ఈ తెలంగాణ మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో ఈ తిరగబడ్డ తెలంగాణకు సంబంధించి ఎవడు న్యాయం చేస్తాడో ఎవడు న్యాయం చేయడో నాకు తెలియదు, కానీ రేపైతే ఆగమైపోతుంది. నేను చెప్తున్నా కదా, బాజాప్తుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా. వైఆర్టీవీ రంజిత్ ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది పేద ప్రజల ఆకాంక్ష కోసం, పేద ప్రజల కోసం ఏర్పడిన వైఆర్టీవీ నిరంతరం ప్రజల ఉద్యమానికి, ప్రజలకు నాంది పలుకుతూ మీ అందరికీ సహకారం అందిస్తుంది. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు ఉంటుంది. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరు. రేపటి కోసం, రేపటి తెలంగాణ కోసం, రేపటి భవిష్యత్తు కోసం, రేపటి బంగారు భవిష్యత్తు కోసం వైఆర్టీవీ ఉంటుంది. మీకోసం నేను అండగా ఉంటా. 9908572666 అనే నెంబర్ నాదే. ఖచ్చితంగా కూడా వాట్సాప్ చేరి అడ్డమైన కాల్ చేసి మీరు ఆగంగా కురి నా నాగం చేకూరి. దయచేసి చెప్తున్నా, తెలంగాణ ప్రాంతం అరిగోసబడుతున్నది, ఆగమవుతున్నది, అడివడివైతున్నది. కుక్కలు చెంపిన ఇస్తారా ఈ లత్తకోరు పాలన కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పాలనగా కావాలి అనేది గుర్తుపెట్టుకోరు. మార్పు కాదురా నాయన, మార్పు అంటే మన జీవితాలు మనమే లేకుండా చేసే ఈ కాంగ్రెస్ పాలన అవసరమా కాదా అనేది మీరే తెలుసుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా.